బ్రేకింగ్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కొన్యాల గ్రామంలో ఇటీవల మరణించిన ఓ చిన్నారి కేసు ఊహించని మలుపు తిరిగింది. బాలుడి మృతిపై తల్లిదండ్రుల అనుమానాలతో రీపోస్ట్ మార్టం చేశారు. 48 రోజుల కిందట పసికందు బాబు దస్విక్ ఆరోగ్యం బాగోలేదని శిశురక్ష ఆసుపత్రికి తరలించారు. అయితే సరైన టెస్టులు చేయకుండానే వైద్యం చేశారని, అందుకే చనిపోయాడని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. చనిపోయినప్పటికీ ట్రీట్మెంట్ పేరుతో వైద్యం చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసు ఉన్నతాధికారులు జోక్యంతో రీపోస్ట్ మార్టం నిర్వహించారు. రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ పర్వీన్ షేక్ తెలిపారు. మనం 45 days ఓల్డ్ బేబీ బాడీని ఎగ్జ్యూమ్ చేయటం జరిగింది. ఆ బేబీ పేరు దశ్విక్, తండ్రి ప్రభులింగం. వీరు చెప్పిన ప్రకారం సెప్టెంబర్ 5వ తేదీన బేబీకి ఆరోగ్యం బాగాలేదని వీళ్ళు సెప్టెంబర్ 5వ తేదీ రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో శిశు రక్ష హాస్పిటల్కి తీసుకెళ్ళటం జరిగింది. సంగారెడ్డి బైపాస్ రోడ్లో ఉన్న హాస్పిటల్. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత ప్రిలిమినరీగా మనం డెంగ్యూ అని డయాగ్నోస్ చేశారు. అయితే రిపోర్ట్స్ కూడా 2 రోజుల్లో పడుతుంది రావడానికి అని చెప్పగా వీరు ఆ బేబీని అక్కడే అడ్మిట్ చేయటం జరిగింది. 5th నుండి 8th వరకు కూడా బేబీ అక్కడే ఉంచారు. అయితే తర్వాత ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు కాబట్టి బేబీని మీరు నీలోఫర్ హాస్పిటల్కి తరలించండి అని చెప్పగా పేరెంట్స్ నీలోఫర్ హైదరాబాద్కి తీసుకెళ్ళటం జరిగింది. అయితే బేబీ అక్కడ తీసుకెళ్ళినప్పుడు డాక్టర్స్ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఆల్రెడీ బేబీ ఈజ్ బ్రాడ్ డెడ్ అని చెప్పటం జరిగింది. సో దీని మీద పేరెంట్స్ మన సంగారెడ్డి పిఎస్లో కంప్లైంట్ 18వ తేదీ 13 సెప్టెంబర్కి కంప్లైంట్ ఇవ్వగా మనం ఇక్కడ నుండి బాడీ ఎగ్జామినేషన్ కోసం రిక్వజిషన్ డాక్టర్ వేణుగోపాల్ గారు, తర్వాత డాక్టర్ దీపక్, వీరు అక్కడ సంగారెడ్డి మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్స్, వీరి సమక్షంలో మనము బాడీ ఎగ్జామ్ చేసి కొన్యాల గ్రామంలో చెప్పిచెట్టి ప్రభులింగం అనురాధ దంపతుల చిన్న పసికందు కుమారుడు అనారోగ్యంతో ఉంటే సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శిశురక్ష హాస్పిటల్లో మరి వాళ్ళ అనారోగ్యం ఉన్న కారణంగా అక్కడ మరి జాయిన్ చేయడం జరిగింది. అక్కడ డాక్టర్లు నిర్లక్ష్యంగా వివరించి మరి పసికందు ప్రాణం తీయడం జరిగింది. అక్కడ ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఎవరు డాక్టర్ అని కూడా తల్లిదండ్రులకు చెప్పకుండా మరి అక్కడ డెంగ్యూ వచ్చిందని చెప్పేసి మరి ఎలిసా టెస్ట్ కూడా చేయకుండా మరి అక్కడ దారుణంగా మరి తల్లిదండ్రులు మోసం చేసిర్రు. వాళ్ళు కూడగట్టుకున్నటువంటి బంగారము, వాళ్ళు కూడగట్టుకున్న కూలీనాలు చేసుకున్న డబ్బులన్నీ అక్కడ ఖర్చు చేసుకుంటే వాళ్ళకు అన్యాయం చేసి అక్కడ చనిపోయిన ఆ పసికందును అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్లో వేసి చనిపోయిన పసికందును మరి బతికే ఉన్నదని చెప్పేసి అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మరి నీలోఫర్కు తీసుకెళ్ళాలి ఎమర్జెన్సీ అని చెప్పేసి మరి 2 రోజుల తర్వాత డెడ్ బాడీని మరి నీలోఫర్ తీసుకెళ్లిన సందర్భము కనిపిస్తూ ఉన్నది. ఎంత దారుణం అంటే తల్లిదండ్రులకు శోకం మిగిలించి కాసులకు కక్కుతిపడి మరి అనేక డబ్బులను మరి గుంజుతున్న ఈ కార్పొరేట్ ఆసుపత్రుల వ్యవస్థను మరి ప్రభుత్వం కూడా వారిపైన చర్యలు తీసుకోవాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, మరి కుటుంబానికి కూడా న్యాయం చేయాలి. కొన్యాల గ్రామం దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి, సంగారెడ్డి జిల్లాలో చిన్నారి మృతికి సంబంధించి కేసులో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్టు తెలిసింది. సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కిరణ్మయి చనిపోయిన శవానికి ట్రీట్మెంట్ చేసే దుస్థితి ప్రైవేట్ హాస్పిటల్ చేస్తున్నాయి. ప్రస్తుతం అయితే సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కొన్యాల గ్రామంలో గత 10 రోజుల క్రితం 48 రోజుల ఒక బాబు దశ్విక్ ఆరోగ్యం బాగలేదని ఆ బాబు తల్లిదండ్రులు చిలిపిశెట్టి ప్రభులింగం, తల్లి అనురాధ కలిసి దౌలతాబాద్ లోని వెంకటేశ్వర ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఒక సిరప్ ఇస్తాను, 1 గంట వరకు వేచి చూడాలని చెప్పి ఆ చిల్డ్రన్ హాస్పిటల్ తీసుకెళ్లాలి, లేకపోతే అని చెప్పి అక్కడ డాక్టర్ సలహా ఇవ్వడంతో
ఆ సిరప్ వేసిన తర్వాత ఆ బాబు మెరుగు కాకపోవడంతో నర్సాపూర్లోని చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ ఉన్న డాక్టర్ చెక్ చేసి ఈ సంగారెడ్డిలోని శిశు రక్ష ఆసుపత్రికి తీసుకెళ్లాలని మరియు ప్రైవేట్ ఆసుపత్రికి రెఫర్ చేయడం జరిగింది. ఈ వరుసగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చైన్ లింక్ ద్వారానే ఈ ఆసుపత్రి కాకపోతే ఇంకో ఆసుపత్రి కాకపోతే మరో ఆసుపత్రి అని వీళ్ళు తరలించడం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే ఆ డాక్టర్ రెఫర్ చేయడంతో సంగారెడ్డి శిశు రక్ష సంరక్షణ ఆసుపత్రికి బాబును ప్రైవేట్ వాహనం తరలించారు. ఆ నేపథ్యంలో సంగారెడ్డిలోని శిశు రక్ష ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా టెస్టులు చేశారు. బాబుకు డెంగ్యూ వచ్చింది. 48 గంటలు గడిస్తే గానీ చెప్పలేమని ఐసీయూలో చేర్చాలని ఆ తల్లిదండ్రులు చెప్పడంతో తల్లిదండ్రులు ఆ బాబును అక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. అడ్మిట్ చేసిన కానీ 1,30,000 బిల్లు వేసి ఆ తర్వాత మీ బాబు ఇంకా బాగాలేడు, ఇతన్ని నీలఫర్ తరలించాలని చెప్పి అక్కడ వాళ్ళు ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని ప్రైవేట్ ఆసుపత్రి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు బాబును తరలించే తన బాబు యొక్క కళ్ళను గంతలు కట్టేసి వాళ్ళ బాబు ముఖం కనబడకుండా ఒక టెక్నీషియన్ ద్వారా హాస్పిటల్కి నీలఫర్ తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు నీలఫర్ చేరుకోగానే అక్కడ డాక్టర్ పరిశీలించి ఈ బాబు ఎప్పుడో 5 గంటల క్రితమే చనిపోయాడు, ఈ బాబు శవాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని చెప్పి అక్కడ వైద్యులు చెప్పడంతో వీళ్ళు తల్లిదండ్రులు నివ్వరపోవడం జరిగింది. అక్కడ మీ బాబు అక్కడ చనిపోయిన బాబునే ఇక్కడికి ట్రీట్మెంట్ గురించి పంపించారు, అది వాళ్ళ తప్పు, కానీ మీరు ఆ బాబును ఇక్కడ తీసుకురావడం ఏంది అంటే వీళ్ళు ప్రస్తుతం అయితే ఆ డాక్టర్ నమ్ముకొని వీళ్ళు ఈ నీలఫర్ తరలించడం జరిగింది. బాబు అక్కడ చనిపోవడంతో వాళ్ళు చూసి ఆ డాక్టర్ దగ్గరనే చనిపోయాడని చెప్పి ఆ కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ బాబు చనిపోయిన వ్యవహారం చూసి అక్కడ స్థానికంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ బాబు చనిపోయాడు, తీసుకెళ్లి అతన్ని పూడ్చడం జరిగింది. భూమిలో పూడ్చిన తర్వాత కూడా కేసు నమోదు చేశారు. సంగారెడ్డి ఆసుపత్రిలో సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడంతో అక్కడ పోలీసులు కేసు నమోదు చేసి ఆ బాబుకు రీపోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎంఆర్ఓ ఫరీన్ షేక్ ఆధ్వర్యంలో మరియు పోలీసు అధికారుల ఆధ్వర్యంలో ఆ బాబుకు పోస్ట్ మార్టం నిర్వహించడం జరుగుతుంది. దాని తద్వారా పోలీసులు ప్రస్తుతం అయితే ఆ రిపోర్ట్ రావడం, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే వారిని చర్యలు జరుగుతాయని చెప్పారు. ఇదంతా మీడియా కథనం. రైట్ బాసిత్, థ్యాంక్ యూ.